హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ చాట్ రెసిపీ చూద్దాం. ఇది స్ట్రీట్ స్టైల్లోనే చేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు దీన్ని, అలానే ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది చాలామంది స్నాక్గానే తింటూ ఉంటాం కదా, లేదు ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా మనం తీసుకోవచ్చండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్ అలా ఏమైనా వెజిటేబుల్స్తో మనం పైన టాప్ చేసుకుని తినొచ్చు. కాస్త లెమన్ వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది రెసిపీ. ముందుగా మనం ఏం చేయాలంటే ముందు రోజు నైటే నానపెట్టుకోవాలండి. నేను కాబులీ చనా అలానే బఠానీ తీసుకున్నాను. వైట్ కలర్ బఠానీ ఉంటాయి కదా, అవన్నీ నేను ముందు రోజు నైటే నానపెట్టి పెట్టుకున్నాను. ఇవి 1 కప్ వచ్చేలా తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయినా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత మనం వీటిని కడిగేసి నానపెట్టుకోవాలి ఓవర్ నైట్ ఇలా సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ మనకి ఇలా అవుతాయి పెద్దగా. వీటిని కుక్కర్లో 1కి 2 కప్పుల నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ వేస్తాము, అలానే చాట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కాస్త సాల్ట్ వేసుకుంటాం. సో తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ చూద్దాం. నేను ఒక ఆనియన్, అలానే 2 టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, అలానే బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ బటర్ కూడా తీసుకున్నానండి. మీకు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ముందుగా నేను ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టీ స్పూన్ బటర్ వేసి, బటర్ కరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రాకూడదు, అలా అని మరి పచ్చిగా కూడా ఉండకూడదు, మీడియంగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు. టొమాటోలు అన్నీ ఒకేసారి వేసుకుంటామండి. ఇది కొంచెం టెక్స్చర్ యాడ్ అవ్వడానికి మనకి టొమాటోలు వేసుకున్నాను. నేను కొన్ని టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు పక్కన పెట్టుకున్నానండి. లాస్ట్లో పైన వేసుకుని తింటే బాగుంటుంది కదా, సో అందుకు ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ రాకూడదు, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు. టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గపెట్టుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిపోవాలండి. మనం వేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది మంచిగా రోస్టెడ్ అయ్యి ఉన్నదే తీసుకోవాలి. పచ్చివి పనికిరావు, టేస్ట్ అంత బాగోదు మనకి. సో రోస్టెడ్ జీరా పౌడర్, రోస్టెడ్ ధనియా పౌడర్ తీసుకోండి. ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం బఠానీ ఉడకబెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో కాస్త వాటర్ ఎక్కువైనట్టయితే పక్కకు తీసేసుకోండి. తర్వాత 1 పప్పు గుత్తి లాంటి దాంతో జస్ట్ లైట్గా మ్యాష్ చేసుకోండి, మరీ మెత్తగా కాదు. ఇలా లైట్గా మ్యాష్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాట్కి టెక్స్చర్ యాడ్ అవుతుంది మంచిగా. ఇలా వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం తీసుకున్న 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఇది వేసుకుని ఉప్పు కరిగేంత వరకు కలుపుకోండి ఒక్కసారి. ఇది లాస్ట్లోనే యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం పక్కన పెట్టుకున్న శనగలు, బఠానీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా లైట్గా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిని 2 మినిట్స్ ఒక్కసారి తిప్పండి. తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అంతే, మన టేస్టీ చాట్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.